అసిస్టెంట్ ఆఫీస్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కూడా ఇక్కడికే పిలిపించేవాడు. అప్పుడు అంత రెస్పాన్సిబిలిటీగా ఉండేది కాస్త ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. ఏదో అసోసియేషన్ ఆఫీసు, కళ్యాణ మండపాలు ఈ టైపులో బతికేస్తున్నారు, వచ్చినోడికి ట్రైనింగ్ అన్నట్టు. ఈ రెస్పాన్సిబిలిటీ యజమానుల్లో కూడా పోయి, ఇది యజమానులది ఎట్టుంది, నా దగ్గరికి తక్కువకి వచ్చే డ్రైవర్ వస్తే చాలు, వాడు ఎట్ట నడిపినా నాకు అనవసరం, లైసెన్స్ ఉందా లేదా చాలు. ఈ పరిస్థితిని మార్చకపోతే ఆ డ్రైవర్లకి కనుక మనం మద్యానికి, నీకు మద్యం అలవాటు కావాలనుకుంటే నీ డ్యూటీ అయిపోయాక తాగు, డ్యూటీలో తాగి ఉండగా డ్యూటీ ఎక్కడానికి వీల్లేదన్నది డ్రైవర్లు. అదే సందర్భంలో ఇటు వీళ్ళు కూడా ఏదైతే పోలీసు రవాణా శాఖ కూడా ఇప్పుడు టోల్ గేట్లు ఉంటాయి, నువ్వు ఎక్కడో రోడ్డు పక్కన మళ్ళీ బళ్ళు ఆపక టోల్ గేట్ల దగ్గర అందరినీ కాదు ర్యాండమ్గా చెక్ చేయి. ఒక గంటలో ఓ 50 మందిని చెక్ చేయి, ఒక 10 మంది ఆఫీసర్లు కూర్చోండి, రవాణా శాఖ నుంచి ఒక 5గురు మన ట్రాఫిక్ పోలీసు, ఒక 5గురు వాళ్ళు ఎవరు ఉన్నారు కదా హైవేస్ అథారిటీ వాళ్ళు, జస్ట్ అటు డబ్బులు చలానాకి అక్కడ ఆగుతుంది, స్లో అవుతుంది కదా, జస్ట్ చెక్ చేయండి. గంటకు ఒక 5 మందితో 10 మందితో చెక్ చేయండి. అందులో ఎక్కువ మంది దొరుకుతున్నారు అనుకోండి, ముందు అలాగ మద్యం తాగున్నట్టు కనబడగానే పక్కన పెట్టేయండి వాళ్ళని వెహికల్. హైవేల మీద టోల్ గేట్ల దగ్గర తాగిన వాళ్ళని ఆపేసి పక్కన పెడితే 3 వంతులు ప్రమాదాలు ఆగిపోతాయి. కానీ నాకు తెలిసి 3 వంతులు వెహికల్స్ ఆగిపోతాయి, నైట్ పూట్లే 3 వంతులు వెహికల్స్ ఆగిపోతాయి. బట్ మనం ఏదో ఒకటి చేయకపోతే గనక ఇలాంటి డిబేట్లే చేసుకోవాలి తప్పించి పరిష్కారం ఉండదు. ప్రమాదాలు ఆగో, మరణాలు ఆగో. రైట్ రైట్ చూద్దాం.